జై భీమ్. జై భీమ్ దినపత్రికలో ప్రధాన వార్తలు. జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వార్తల విశ్లేషణ, గత 3 రోజుల కంచెలి భయంకరమైనటువంటి వెదర్ ప్రాబ్లం, కొంత కోల్డ్ అయినటువంటి నేపథ్యం కూడా ఉంది. కొంత జ్వరంతో కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది. అందువల్ల ఒక 3 రోజుల నుంచి లైవ్కు అందుబాటులో లేకుండా ఉన్నాను. దయచేసి జై భీమ్ టీవీ కర్త కర్మ క్రియగా నడిపిస్తున్నాం. చాలామంది తెలుసు ఎంత స్ట్రగుల్ ఉంటుందో. చాలా పెద్ద బాధ్యత ఒక టీవీ ఛానల్ నడపడం, ఒక పేపర్ నడపడం. టీవీ ఛానల్ మార్నింగ్ లైవ్లో లేకపోయినప్పటికీ డైలీ న్యూస్ పేపర్లో మాత్రం జై భీమ్ టీవీ ఎప్పటికీ ఉంటుంది. జై భీమ్ దినపత్రిక ఎప్పటికీ లైవ్ ఉంటుంది. దానికి సంబంధించిన ప్రధాన వార్తలకు వెళ్ళే ముందు ప్రధానంగా జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. కలియుగంలో కాలయాముళ్ళు అనేటువంటి ప్రధాన వార్త. కలియుగంలో ఏం జరుగుతుంది, కాలయాముళ్ళు ఎందుకు తయారయ్యారు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎందుకు ఈ విధంగా అవుతున్నాయి, ఏం జరగబోతుంది, ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళు చేయడానికి గల కారణాలు ఏంది, ఎవరు వీళ్ళని ప్రేరేపిస్తున్నారు, ఇలా ఉన్నటువంటి రాజ్యాంగ హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, రాజ్యాంగ హక్కులను కాలరాసేటువంటి క్రమంలో ప్రజలు ఎందుకు తిరగలేకపోతున్నారు, ప్రజలు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ సమానం అని చెప్పేటువంటి ఈ సందర్భంలో ప్రజలు ఓటేసి గెలిచినటువంటి రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకోకుండా రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా వాడుకొని ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో కాలయాముల్లాగా ఉన్నటువంటి తయారయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఎందుకు ఈ విధంగా అవుతున్నారంటే ప్రధానంగా ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్. ఎందుకు ఇక్కడ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అనేది ఏ విధంగా ఉందంటే ఇలా ఉన్నటువంటి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత కల్లోలను ప్రధానంగా తెరపై తీసుకురావడం జరిగింది. మత కల్లోలను తెరపై తీసుకొచ్చి ఇలా ఉన్నటువంటి మతాల మధ్య చిచ్చులు పెడుతూ, మత రాజకీయాలు వేస్తూ, మతాల మధ్య చిచ్చులు పెడుతూ, మత రాజకీయాలు వేస్తూ రాజకీయంగా వాళ్ళు ఏదంటే ఆ స్టాండ్ని తీసుకొని ఇలా పేద బడుగు బలైన వర్గాల మీద రుద్దేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ రాజకీయాన్ని ఏం చేస్తున్నారు, రుద్దేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇలా మత కల్లోలు ఏ విధంగా ఉన్నాయంటే ఇలా బీజేపీకి అదే ఒక అవకాశంగా మారిపోయినాయి. మత కల్లోలు బీజేపీకి ఒక అవకాశంగా మారిపోయినాయి. ఆ మత కల్లోలు బీజేపీకి అవకాశంగా మారిపోవడం వల్ల ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఆఖరికి ఎంత పెద్ద నీచపు నికృష్ట పనులు చేయడానికి కూడా సిద్ధపడుతుంది బీజేపీ గవర్నమెంట్. బీజేపీ పరిపాలించేటువంటి రాష్ట్రాలు ఉండండి, తెలంగాణ పరిపాలించే రాష్ట్రాలు ఉండండి, మిగిలిన రాష్ట్రాలు ఉండండి, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఎంత భయంకరంగా ఉంది, ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ప్రజలకును ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీరు మొత్తం చూసుకో. భారతదేశానికి మొత్తానికి ప్రధానమంత్రి అంటాడు ఒక్కడే కదా, ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే అన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అందరు సమానమే. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా. అందుకోసమే దేశ ప్రధాని గెలిపించుకొని మరొక్కసారి మోసం చేసేటువంటి నేపథ్యం చేసుకున్నారు ఈ భారతదేశంలో ప్రజలు. చూడండి, కలియుగంలో కాలయాముళ్ళు, కేంద్రం కనుసంధల్లో కుట్ర జరుగుతున్నాయి, భారతీయ సామాన్యులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల జాడ ఎక్కడ. ఇలా ఉన్నటువంటి ఈయనను మొత్తం టోటల్గా కగార్ ఆపరేషన్ అని చేస్తాడు. ఇలా కగార్ ఆపరేషన్ చేసి ఎవరిని చంపుతున్నారంటే పేద బడుగు బలైన వర్గాలు, ఆదివాసులను చంపుతున్నారు, ఎస్సీలను చంపుతున్నారు, బీసీలను చంపుతున్నారు. వాళ్ళు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం వాళ్ళు అడవి బాట పట్టినటువంటి అడవి అన్నలను ఊచకోతో గురి చేస్తున్నారు, భయంకరంగా చంపేస్తున్నారు. వాళ్ళు నిజంగా వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేసింది లేదు, వాళ్ళు వచ్చి దోపిడీ చేసుకునేది లేదు, వాళ్ళు నిజంగా ఈ ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టిన తాకలవు. ఒక పక్కన ఉగ్రవాదులు అంటూ వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అమాయకులను చంపేస్తే వాళ్ళని పట్టుకున్న నాదులు లేడు, పోయిన నాదులు లేడు. ఇదే ఈ బీజేపీ నాయకులే, ఈ బీజేపీని నడిపించేటువంటి నాయకులే ఇలా ఉన్నటువంటి చాలామంది మేధావులు, మన సంతం ధర్మ మేధావులు కూడా ఎవడు కూడా గిటార్ సందర్భాల్లో గొంతెత్తాడు. ఏ పార్టీ వాడు నాయకుడు వాడు మాట్లాడితే వాళ్ళ మీద రాయదురం అంటారు. ఒక్కొక్కటి నిజంగా బీజేపీ లీడర్ రోడ్ల మీదనే వాడు అశ్లీల వీడియోలు ఇస్తాడు, వాడు రోడ్ల మీదనే. వానికి ఎంత భయంకరంగా ఉంది, ఎడిపోతుంది చూడండి, ఎంత చండాలమైన వ్యవస్థ ఉంది బీజేపీ. ఒక పక్కన దేశంలో ఆర్థికమైన వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్కన నిరుద్యోగ సమస్య లేక ఇబ్బందులు పడుతున్నారు, ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయి బతుకుతున్నారు అక్కడ. కానీ భారతదేశంలో ఎంత భయంకరంగా ఉందో కులము మతము అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త. కేంద్రం కనుసంధల్లో కుట్రలు ఏం జరుగుతున్నాయి, కేంద్ర కనుసంధల్లో కుట్రలు జరుగుతున్నాయి. దాన్ని నడిపించేది ఎవడు, మోడీ ఉన్న అమిత్ షా. ఇద్దరు డైరెక్షన్లో
ఇవాళ ఉన్నటువంటి దేశం మొత్తం ఇవాళ ఆగమైపోయేటువంటి నేపథ్యం ఉంది. దేశం మొత్తం గందరగోళం అయ్యేటువంటి నేపథ్యం ఉంది. దేశం మొత్తం ఇవాళ విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మోడీ వచ్చిన తర్వాత ఈయన కొత్త కంపెనీలు పుట్టుకొచ్చాయా? దేశ ప్రధాని వచ్చిన తర్వాత ఈయన కొత్త కంపెనీలు ఏమైనా తీసుకొచ్చారా? ఇలా ప్రైవేట్ దారదత్తం చేసి ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థనంతా ₹1,00,00,000 దారదత్తం చేస్తున్నారు. ఇలా ప్రైవేట్ పరం చేసిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి సామాన్యులు కట్టేటువంటి ట్యాక్స్, ఇలా పేద బడుగు బలైన వర్గాలు కట్టేటువంటి ట్యాక్స్ని ఇవాళ అగ్రవర్ణాలకు ఇవాళ దోచిపెడుతున్నటువంటి నేపథ్యం ఉంది మోడీ రాజ్యం. ఇలా పిల్లలు లేరు, పెళ్ళం లేదు, ఇవాళ వ్యవస్థ లేరు, దేశం కోసం ఉన్నాము అని చెప్తున్నారు. ఇలా దేశం కోసం ఎవడున్నాడు? ఇలా మోడీ కుటుంబం ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతుంది, మోడీ జీవితం ఎంత అద్భుతంగా బతున్నారు, మోడీ సంబంధించినటువంటి ఆ టీం అంతా కేంద్ర మంత్రులు ఏ విధంగా అనుభవిస్తున్నారు, ఎంత అద్భుతంగా అనుభవిస్తున్నారు అని చెప్పడానికి అని కగారు. ఎందుకు ఈ కంగారు చూడండి ఎంత దారుణమో, ఎందుకు పెట్టిన అర్థం కాలే. అమాయకులైనటువంటి నక్సలైట్లను ఊచకొత్తు గురేసింది. మరి మానవ హక్కుల సంఘాలు కానీ ఇలా ఉన్నటువంటి మనుషులు కానీ ఎవరు కూడా మాట్లాడట్లేదు, ఏ పార్టీ కూడా మాట్లాడట్లేదు. వాళ్ళు ఎవరి కోసం పోయి అడవి బాట? ఇది ఒకటి. మోడీనో ఈ విధంగా చేస్తాడు, మత కల్లోలం చేస్తాడు. ఈయననో కగారు ఆపరేషన్ చేసేసి ఈయన ఆగం చేస్తాడు. ఎంత భయంకరంగా ఉంది. కేంద్ర కరసందల్లో కుట్రలు జరుగుతున్నాయి. భారతీయ సామాన్యులకు పట్టణ పెట్టుకున్న ఉగ్రవాదుల జాడ ఎక్కడ? అవినీతిని అంతం చేయాల్సింది భగవత్ స్వరూపమైన మానవుని ప్రాణాలు తోడేస్తున్నారు. క్రైస్తవుపై జరుగుతున్న దాడులు ప్రభుత్వాలు కండ్లకు కనిపించడం లేదా? కేంద్రం సారును మెప్పించాలంటే ఆ మాత్రం అంతం చేయాల్సిందేనా? దళితులను అంతం చేస్తే దేశం బాగుపడినట్లేనా? అక్రమ కేసులు కడుతున్నారు ఎవరిని మెప్పు కోసం? తరతరాలు తరగని ఆస్తులు సంపాదిస్తున్నారు. ప్రజల పాపం ఊరికే పోదు. ఉగ్రవాదులు అంతం చేయాల్సింది ప్రభుత్వాలు, దళితులను చంపుతున్నారు అటువంటి నేపథ్యం ఉంటుంది. ఒక పక్కన దళితులను, ఒక పక్కన ఉగ్రవాదులను, ఒక పక్కన మత కల్లోలను, ఒక పక్కన క్రైస్తవులను. నేను ప్రధానంగా అందరి గురించి రాసినటువంటి వార్త. ఈ అన్నిటి కారణం ఏంటంటే ఈ దేశ ప్రధాని అమిత్ షా. ఈ దేశంలో మత కల్లోలు, ఈ దేశంలో దళితులపైన ఇష్టానుసారంగా దాడులు లేసి, ఇలా క్రైస్తవులపైన విచక్షణ రహితమైన దాడులు లేసి, ఇలా మత ప్రచారం చేసుకునే నేపథ్యంలో మతాన్ని అడ్డుకునేటువంటి దొంగ దౌర్భాగ్యమైన నేపథ్యంలో రోడ్ల మీదకి వచ్చి ఇలా అడ్డుకునేది కూడా ఎవరంటే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. అరే నీకేం పోతుంది? దేశంలో ఉన్న ప్రధానికి తెలియదా? మత కల్లోలు జరుగుతున్నాయని దేశంలో ఉన్న ప్రధానికి తెలియదా? ఇలా ఉన్నటువంటి చర్చలు దేశ ప్రధానికి తెలియదా? ఇలా ఉన్నటువంటి అమిత్ షా తెలియదా? పోలీసులకు తెలియదా? సీఎం తెలియదా? ఇలా ఉన్నటువంటి చర్చిలో పోతున్నారు. చర్చిలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు ఎంతమంది, భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులు ఇలా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్న వాళ్ళు తెలియదా? ఇలా దళితులు ఎంత ఉన్నాయి, వాళ్ళ వాటా ఎంత, దళితుల శాతం ఎంతని ఇలా కేంద్ర ప్రభుత్వం లెక్కలు లేవా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవా? ఎడిపోతుంది ఇలా వ్యవస్థ. ఏం చేస్తున్నాం ఇలా వ్యవస్థ? ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద రాజద్రోహం కేసులు అంటారు. ఎవరైనా మాట్లాడితే నిజంగా ఇలా మావని మాట్లాడలా, మావిన మాట్లాడలా అని ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులని ఒక్కసారి నిజంగా ఎడిపోతుంది. మన దేశం ఎడిపోతుంది, మన రాష్ట్రాలు ఎడిపోతున్నాయి, మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ ఏమైపోతుంది, మన ఆర్థిక మూలాలు ఏమైపోతున్నాయి. ఇదే మతాన్ని మనం అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేసుకుంటూ పోతే రేపొద్దున పుట్టే పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థిక సదుపాయాలు కల్పిస్తారు, ఏ విధంగా ఉద్యోగాలు కల్పిస్తారు, ఏ విధంగా ఈ సమాజంలో భక్తులు నిజంగా దేవుణ్ణి మొక్తే నిజంగా జీవితాలు మారుతారంటే ఉన్నటువంటి అందరు పోయి దేవుని మొక్తారు. మరి కులాలు పోతే అంటే అందరు దేవుళ్ళని మొక్తారు. ఇలా మతాలు పోతే అంటే అందరు దేవుళ్ళని అదే దేవుళ్ళని మొక్తారు. మరి గ్యారంటీ ఇస్తారా? గ్యారంటీ ఇస్తారా? ఇలా వీళ్ళు మాత్రం ₹1,00,00,000 సంపాదిస్తున్నారు. ఎవడన్నా నిజంగా ఇలా కత్తులు పట్టుకొని గొడ్డలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి అలచలేసేటువంటి వ్యక్తులు ఎవడన్నా నిజంగా ఇలా సెట్ అయ్యేలా వీళ్ళలాగా ఉన్నారా? ఏమైనా మంత్రి పదవులు వచ్చినాయా? లేకపోతే ఏమైనా ఎస్సీ ఎస్టీ కమిషన్ పదవులు వచ్చినాయి, బీసీ కమిషన్ పదవులు వచ్చినాయా? ఏమైనా బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి టాప్ లీడర్స్ ఎవరైనా గొప్పగా ఎదిగిపోయిలా చెప్పడానికి? ఏమన్నా యూత్ నిజంగా గొప్పగా ఓ ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఓ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, ఓ మేయర్లు అయ్యారు బీజేపీలో అనేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు మీ జీవితాలు ఆన్ చేసుకుంటున్నారు? వీళ్ళు మాత్రం దర్జాగా ఉంటున్నారు. ఆమెకున్నటువంటి క్రైస్తవుల మీద దాడులు చేస్తారు. నేను అది కూడా చూపెడతాను.